వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇండిగో నూతన విమాన సర్వీసు నవంబర్ 15 నుండి ప్రారంభం కానుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయవాడ నుండి సింగపూర్ మధ్య నూతన విమాన సర్వీసును ఇండిగో సంస్థ ప్రారంభించనుంది. ఈ సేవను విజయవాడ నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలకమైన పాత్ర పోషించారు. తాజాగా ఈ సర్వీసుకు సంబంధించి వివరాలను రామ్మోహన్ నాయుడు మీడియాకు వెల్లడించారు. విజయవాడ నుండి వారానికి 3 సార్లు మంగళ, గురు, శనివారాల్లో ఈ సర్వీసు ఉంటుందని, ఈ నవంబర్ 15 నుండి ఈ ఇండిగో విమాన సర్వీసు ప్రారంభం కానుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయవాడ నుండి సింగపూర్లోని చాంగి విమానాశ్రయాల మధ్య నేరుగా వారానికి 3 సార్లు ఈ విమాన సర్వీసు స్థానికులకు సేవలందించనుందని పేర్కొన్నారు. కాగా ఇదే సర్వీసు విషయమై ఈ సంవత్సరం జూలై 28న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన సమయంలో ప్రస్తావన వచ్చినట్లు రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. ప్రవాసాంధ్రుల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల్లోనే సర్వీసును ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర 2047లో ప్రవాసాంధ్రుల పాత్ర అత్యంత కీలకమైందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. చంద్రబాబు నాయుడు తన విజన్ను స్పష్టంగా అమలు చేస్తున్న నేపథ్యంలో విమాన అవసరాలు పెరిగిపోతున్నాయని, భవిష్యత్తులో 1 కోటికి పైగా ప్రవాసాంధ్రుల ప్రయాణ జరిపే అవకాశం ఉండడంతో ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మరింత విస్తృతం చేస్తామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుండి నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosom.ap.gov.in వెబ్సైట్లో వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అర్జీదారులు అర్జీ నమోదు మరియు నమోదైన అర్జీల గురించి, వాటి యొక్క స్థితి, దానికి సంబంధించిన సమాచారం గురించి తెలుసుకోవాలంటే 1100కి నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు. అర్జీదారులు గమనించి నేడు నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులకు ఆదేశించారు. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తమ వినతులు మంత్రికి వివరించి పరిష్కరించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. అర్హత ఉన్నవారికి నూతన పింఛన్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని పలువురు వినతి పత్రం అందజేశారు. అర్హత ఉన్నవారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కోటబొమ్మాలి, టెక్కలిలో నిర్మాణం చేపడుతున్న అన్నా క్యాంటీన్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని, మరికొద్ది రోజుల్లో ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని గత్తెధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మంత్రిని కలిశారు. చిన్నారులు బాధ్యతకు మించి పనిచేయడం స్ఫూర్తిదాయకమని టీడీపీ యువ నాయకులు రామ్మల్లిక్ నాయుడు అన్నారు. బలిజీపేట మండలం వంతరం గ్రామం నుండి రాజం వెళ్లే మార్గంలో చిన్నపిల్లలు గుంతలను మట్టితో కప్పడం చూసి అటుగా వెళుతున్న యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు వారిని కలిసి అభినందించారు. ఈ సందర్భంగా యువ నేత రామ్మల్లిక్ నాయుడు మాట్లాడుతూ, రోడ్డుపై ప్రమాదకరంగా మారిన గుంతలను పోడ్చడానికి ముందుకు వచ్చిన చిన్నారులతో కాసేపు ముచ్చటించడం చాలా ఆనందాన్ని కలిగించిందన్నారు. ఇది పౌరులు వారి బాధ్యతకు మించి పనిచేయడం, రోడ్డుపై గుంతలు పడడంతో ప్రజలు ప్రమాదాలు బారిన పడుతుండగా గ్రామానికి చెందిన చిన్నారులు స్వయంగా గుంతలు పూడ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్డును పూడ్చిన వారిని అభినందించి ఇది ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.
శ్రీకాకుళంలో నవంబర్ 11 నుండి 20 వరకు సిక్కోలు పుస్తక మహోత్సవం నిర్వహించబడుతున్నట్లు కమిటీ చైర్మన్ కనుకుల సుధీర్ తెలిపారు. నవంబర్ 11 నుండి 20 వరకు 10 రోజుల పాటు శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల జంక్షన్ వద్ద గల మున్సిపల్ మైదానంలో సిక్కోలు పుస్తక మహోత్సవం 2025 మరియు విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంబరాలు నిర్వహించనున్నట్లు నిర్వహణ కమిటీ చైర్మన్ కనుగోలు సుధీర్, కో చైర్మన్లు అట్టాడ అప్పలనాయుడు, ప్రొఫెసర్ డి విష్ణుమూర్తి, ఎల్ రామలింగేశ్వరరావు, కన్వీనర్ కేతవరపు శ్రీనివాసులు తెలిపారు. శనివారం యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీకాకుళం నగరంలో తొలిసారిగా 100కి పైగా పుస్తక ప్రచురణ సంస్థల ఆధ్వర్యంలో సిక్కోలు పుస్తక మహోత్సవం 2025 పేరుతో వేలాది పుస్తకాల ప్రదర్శన, అమ్మకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పుస్తక స్టాల్స్ నడుమున ఏర్పాటు చేసే వేదికపై 10 రోజుల పాటు ప్రతినిత్యం సాయంకాలం సాహిత్య సభలు, కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణ పరిచయ సభలు జరుగుతాయని అన్నారు. 10 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అదే వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని వారన్నారు. జిల్లా జానపద కళలైన తప్పెలగుళ్ళు, కోలాటం, జముకుల పాట, ఎరుకుల పాట, దింసా నృత్యం, ఏకపాత్రాభినయాలు, నాటికలు, నృత్యాలు, కవితలు, గాన సంగీత వాయిద్య విన్యాసాలతో ప్రజల్ని అలరింపజేయనున్నట్లు వారు తెలిపారు. సైన్స్ ఫెయిర్ కూడా ఈ మహోత్సవంలో భాగంగా ఉంటుందన్నారు. జిల్లాకు చెందిన వివిధ కళాశాలలు, స్కూలు విద్యార్థులచే సైన్స్ ప్రయోగాల ప్రదర్శనలుంటాయని, వైజ్ఞానిక ప్రముఖులచే ప్రదర్శనలుంటాయని తెలిపారు. విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించడం, విజేతలకు ప్రోత్సాహక సర్టిఫికెట్లు అందజేయడం ఉంటుందని తెలిపారు. జిల్లాకు చెందిన సాహిత్యవేత్తలు, కళాకారులతో పాటు ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మహోత్సవం విజయవంతం చేయడానికి సాహిత్య, విద్య, సాంస్కృతిక, వైజ్ఞానిక, మీడియా గ్రౌండ్ నిర్వహణ, భద్రతా కమిటీలను ఏర్పరిచి ఇప్పటికే కృషి ప్రారంభించినట్లు వారు పేర్కొన్నారు. అనంతరం జరిగిన సన్నాహక సమావేశంలో గొంటి గిరిధర్, పి సుధాకర్ రావు, కంచరాన భుజంగరావు తదితరులు పాల్గొన్నారు. రహదారులపై ఒంటరిగా ప్రయాణించే వారిని లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్న ఇజ్రాయెల్ను నరసన్నపేట పోలీసులు అరెస్టు చేశారు. రహదారులపై ఒంటరిగా ప్రయాణించే వారిని లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్న ఇజ్రాయెల్ను నరసన్నపేట పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు టెక్కిలి డీఎస్పీ లక్ష్మణరావు శుక్రవారం వివరాలు వెల్లడించారు. నరసన్నపేట మండలం నడగ గ్రామానికి చెందిన దొంపాక ఆనందరమణ తన ద్విచక్ర వాహనంపై అక్టోబర్ 3న నరసన్నపేట వస్తుండగా ఉర్లాం సమీపంలో 5గురు ఇజ్రాయిళ్లు అడ్డుకొని డబ్బులిమ్మని అడిగారు. అతని వద్ద డబ్బులు లేకపోవడంతో ద్విచక్ర వాహనంపైకి ఎక్కి మానసికంగా వేధించడంతో పాటు అతని మెడలోని తులంపావు బంగారు గొలుసును బలవంతంగా తెంచుకుని వెళ్లిపోయారు. వీరిపై తెలంగాణలోని చౌటుప్పల్, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, కంచికచర్ల పోలీస్ స్టేషన్లు కేసులు నమోదయ్యాయి. జీసిగడం మండలం ఉల్లివలస, ఉర్లాం, ఇచ్చాపురం, పార్వతీపురం, మన్యం జిల్లా గుడుగువెల్లి మండలం సురంకి గ్రామం వద్ద ఇదే తరహాలో దోపిడీలకు పాల్పడ్డారు. వీరిపై కేసు నమోదైన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా కారులో తప్పించుకుని వెళ్తుండగా మడపం టోల్గేట్ వద్ద చోదకుడితో పాటు 5గురు ఇజ్రాయిల్ను అదుపులోకి తీసుకున్నారు. ఆనందరమణ ఆయన చైన్ స్నాచింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. చైన్ స్నాచింగ్ కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఇమీడియట్ గా T21/25 గా కేసు నమోదు చేయడం జరిగింది నర్సంపేట పిఎస్ లో. ఈ మనకున్నటువంటి టెక్నికల్ ఇన్పుట్ ఈ కేసు దర్యాప్తులో నర్సంపేట ఎస్ఐ గారు, తర్వాత పోలాగ్ ఎస్ఐ గారు టెక్నికల్ ఇన్పుట్ డెవలప్ చేసి దాన్ని ట్రాక్ చేశారు. ట్రాక్ చేసి ఈ కార్ని అవి కూడా ఐడెంటిఫై చేశారు. ముందుగా ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకుని వారి మీద నిఘా పెట్టడం జరిగింది. ఆ నిఘాలో భాగంగా ఈరోజు మడపం టోల్ గేట్ దగ్గర మన సిబ్బంది కాపు కాసి ఉన్నారు. వీళ్ళు నిఘాలో భాగంగా కాపు కాసి ఉన్న సిబ్బందిని ఈ కార్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. హోండా సిటీ కార్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. 4 అదుపులో తీసుకున్నారు, ఇంక్లూడింగ్ కార్ డ్రైవర్. మొత్తం 6గురిని అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 3 గోల్డ్ చైన్స్, ఈ ఇంటాక్ట్ గా ఈ గోల్డ్ చైన్స్ రికవర్ చేయడం జరిగింది వాళ్ళ పొజిషన్ లో. ఈ మన నర్సంపేట సంబంధించి ఒక కేసులో ఆల్రెడీ T21/25 లో కేసులో అది ప్రాపర్టీగా గుర్తించాం. అదేవిధంగా జీసీగడం కేసులో ప్రాపర్టీ నిర్ధారించాం. అలాగే ఇచ్చాపురం కేసులో కూడా ప్రాపర్టీ నిర్ధారించడం జరిగింది.
వీటితో పాటు మనం ఇంకా దర్యాప్తులో భాగంగా మనం ఇంకా క్వశ్చన్ చేస్తే వాళ్ళు వాలంటరీగా పాల్గొనలో ఒక అఫెన్స్ చేసినట్టు, తర్వాత పార్థిపురం మన్యం జిల్లా అయినటువంటి పాల్గొండ గడుగుల్లో కూడా 2 నేరాలు చేసినట్టుగా వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. అది కూడా మనము కన్ఫెషన్ లో రికార్డ్ చేయడం జరిగింది. ఇది వీళ్ళు అదుపులో తీసుకొని మనం అరెస్ట్ చేసి అదుపులో తీసుకొని రిమాండ్ కి పెడుతున్నాం. ఈ ముద్దాయిలకు ఏంటంటే వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ట్రాన్స్జెండర్స్. పాత కేసులు కూడా ఉన్నాయి. వీళ్ళకి పాత 2 కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా షీట్లు ఓపెన్ చేసి రికార్డు కూడా బిల్డప్ చేసి రెసిడెన్స్ లర్నింగ్ రెసిడెన్స్ ఎక్కడ ఉంది ఇక్కడ కాదు, అందరికీ రకరకాల ఏరియాస్ ఉన్నారు కాబట్టి అందరికీ కూడా షీట్లు మేము ఓపెన్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ ప్రాపర్టీ కూడా రికవర్ చేసిన ప్రాపర్టీ కూడా ఫిర్యాదుదారులకి కోర్టు ద్వారా అతి త్వరగా మేము అందించేటువంటి ఏర్పాటు చేస్తాం. ఈ సమావేశంలో సిఐ ఎం శ్రీనివాసరావు, ఎస్ఐలు దుర్గా ప్రసాద్, రంజిత్, ఎల్సీ దాల్నాయుడు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.